వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరి నేను ఎప్పుడూ ఈ ప్రాంతానికి రావాలని నా తలంపు లేదు. కానీ ఒక రోజున నా దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వెంకటస్వామి గౌడ్ అండ్ ఇందిరా వెంకటస్వామి గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నిలబడతారండి. ఇందిరా వెంకటస్వామి గౌడ్ గారు, సంతోష్ వాళ్ళ మమ్మీ, ఆమెకు దర్శనం వచ్చింది. ఆ దర్శనమును బట్టి భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని వెంకటస్వామి గారు ఈ తల్లి కలిసి నా దగ్గరికి వచ్చారు. ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. 1992 సంవత్సరం అది. వచ్చినప్పుడు నేను వెల్దీకి ఊరికే వాళ్ళకు జస్ట్ చిన్న హెల్ప్గా వచ్చాను. కానీ దేవుడు బలమైన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు వారు వదిలిపెట్టలేదు. అప్పుడు జనగామ నుంచి దేవ సహాయం పాస్టర్ గారు వచ్చి నాకు ఒక కార్డు ఇచ్చాడు, ఇన్విటేషన్. ఏంటంటే జనగామకి రావాలండి అని. జనగామకి రావటం జరిగింది. నాకు జనగామకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం తొందరగా, ఇది వదిలిపెట్టి పోదామనుకున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. దేవుడు ఏమన్నాడంటే, ఆరాధన లేని స్థలం ఇది. పాటలున్నాయి, మ్యూజిక్ ఉంది, కానీ ఆరాధన లేని స్థలం ఇది అని చెప్పాడు. రెండవది వాక్యం యొక్క ప్రత్యక్షత, వాక్యం ఉంది కానీ వాక్యం యొక్క ప్రత్యక్షత లేని స్థలం ఇది అని వచ్చింది. మూడవది క్రైస్తవ సమాజం ఉంది కానీ సాక్ష్యము లేని స్థలం ఇది అని వచ్చింది. వావ్! 3 విషయాలు దేవుడు బలంగా పలికినప్పుడు నేను తీర్మానించుకున్నా, వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఉందాము అని తీర్మానించుకున్నా. ఈరోజు ఇక్కడ మళ్ళీ తిరిగి ఈ వర్షిప్ ఏం చేస్తుందనంటే ఈ పరిధిని ప్రభావితము చేస్తున్నది. ద వర్షిప్ ఇంపాక్ట్స్ ది realm. హల్లెలూయా. ఇటువంటి వర్షిప్ మనకి ఎక్కడ దొరకదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా ఎంత స్పందించారు, ఎంత రెస్పాండ్ చేశారు. అమ్మ ఇందిరా సిస్టర్, దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి 120 సంవత్సరాల వయసుతో నడిపించునుగాక. బహుబలంగా, శ్రేష్టంగా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత, జనగామకు వచ్చిన తర్వాత నాకు ఒకరు కావాలి. ఎక్కడికి? వెల్దికి పంపడానికి, వెంకటస్వామి గారి పరిచయంలో నిలబడడానికి ఒకరు కావాలి. అప్పుడు అక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. వీడు అప్పుడే చిన్నోడు, చాలా చిన్నోడు వీడు కదా. నువ్వు ఇంకా పుట్టాడు వీడు, అసలు అప్పుడు వీడు పుట్టలేదు అనుకుంటా. వీడు పుట్టలే, ఇంకా నువ్వు పుట్టలేదు కదా. అయితే నేను ఆ యవనస్తులందరినీ చూసి ఎవరిని పంపాలే అని చూసినప్పుడు నర్సింగ్ మీద నా దృష్టి పడ్డది. ఆయన ఒక సైకిల్ తీసుకొని తల మీద ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ కట్టుకొని ఎండలో బయలుదేరాడు. ఆయన ఆపి, నాకు ఒక లంబాడా సహోదరి నాకు 2 రూపాయల నోట్ ఇచ్చింది, ఎక్కడ బాన్స్వాడ ప్రాంతంలో. దాన్ని నేను ఆ 2 రూపాయలు ఖర్చు పెట్టొద్దని అలాగే దాచిపెట్టుకున్నాను. నా పర్సు అలాగే ఉండిపోయింది, అది మూలకు. ఆ 2 పర్సు తీస్తే 2 రూపాయలు వచ్చాయి. ఆ 2 రూపాయలు ఆయన చేతిలో పెట్టి, నీ సైకిల్ పంక్చర్ అయితే ఈ 2 రూపాయలు వాడుకోరా బాబు అని పంపించాం. ఈరోజు నమ్మకంగా ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయనకు తోడుగా దేవుడు, ఆయనకు తోడుగా సువర్చన సిస్టర్ని కాదు ఇస్తా, హలో, ఆయనకు తోడుగా రవి పాస్టర్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆయనకు తోడుగా సువర్చన సిస్టర్ని ఇచ్చాడు. రవికేమో రేచల్ని ఇచ్చాడు. మరి ఈయనకు సంతోష్కి ఆయన భార్యని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సంతోష్కి వివాహం అయిందంటే నాకు ఇప్పటికీ డౌటే. హల్లెలూయా. సంతోష్ కుమార్తెలను చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. మీరు చెప్పారు కదా, సంతోష్ మీరిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని, ఒకే చర్చ్కి వెళ్ళేవారని. సంతోష్ కుమార్తెలు ముందుకు రావాలని కోరుచున్నాను. కమ్ రన్ అప్. నేను వీళ్ళని చూసి మొన్న వీళ్ళ వాళ్ళ తల్లి కూడా రావాలి, ఆంటీ కూడా రాగలితే మంచిది. సంధ్య ఉన్నది ఇక్కడ. సంధ్య ఈజ్ అ వండర్ఫుల్ వర్షిప్ లీడర్. హల్లెలూయా.
వీళ్ళు చూడండి వీళ్ళు చూసిందా మీరు ఎప్పుడైనా? వావ్, చూసావమ్మా వాళ్ళు ఎంత పెద్దగా చూసావా? ఓ ఓ ఓ ఓ ఓ తొందరగా. నేను వీళ్ళ తల్లిదండ్రులతో కూర్చొని మొన్న మాట్లాడాను, ఎక్కడనే మాట్లాడాను. గో వాళ్ళు పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు, చూస్తుండగా ఇంకా కొంచెం పెరిగిపోతారు. చేయవలసినవి చాలా ఉంటాయి, మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది అని కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను వీళ్ళందరిని ఎందుకు పిలుస్తానంటే వెంకటస్వామి గారిని మర్చిపోం మేము. వీ విల్ నెవర్ ఫర్గెట్ బ్రదర్ వెంకటస్వామి గౌడ్ గారు. ఆయన లేరు ఇక్కడ, ఇప్పుడు అందరూ ఉన్నారు. పాస్టర్ నరసింహరావు గారు ఎక్కడ, పాస్టర్ సువర్చల గారు ఎక్కడ, పాస్టర్ రవి ఎక్కడ? ఒక నిమిషం మీరు ముందుకు వస్తే పెద్దలు మిమ్మల్ని సన్మానిస్తారని మనం చేస్తున్నారు. రేచల్ అండ్ చిల్డ్రన్ అండ్ సన్ను సమూ ప్లీజ్ కమ్ అప్ అండ్ స్టాండ్ హియర్ ప్లీజ్. నేను 5 minutes అని చెప్పినా 50 minutes తీసుకుంటాను నాతో వచ్చిన జబ్బది. ఓకే, అప్పుడు 50 చేయను, 0 కొట్టేస్తా. ఓకే రైట్, ఇంకో 5 minutes మాత్రమే తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. కమప్ సార్, కమన్. ఇటు రండి అమ్మా, ఇటు రండి. సంతోష్, నువ్వు కూడా నీ భార్య దగ్గర నిలబడి పోయి నువ్వు పోయి, వావ్ పాప ఆమె ఒంటరిగా ఉంది చూడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇంకా మీరు ఇంకా ఇటు చేయాలి, ఇంకా బట్టి జరిగితే. యా ఒక్క తల్లి యొక్క దర్శనము ఎంత దూరం తీసుకొని వెళ్తుందో గమనించండి. మీలో చాలామంది యవనస్తులున్నారు, ఒకరోజు మీరు కూడా తల్లులు అవుతారు. మీ కడుపున ప్రవక్తలు పుడతారు, మీరు నమ్మండి. ఇంతకుముందు చెప్పారు, ఏ విధంగా ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. మీరు అనుకోవచ్చు మేమేమీ పనికిరామని, కానీ దేవుడు ఏ విధంగా తీసుకొని వెళ్తాడో మీరు గమనించుదురుగాక. ఇప్పుడు నాకు ఈయన చూస్తే భయం వేస్తుంది, ఈయన పర్సనాలిటీ చూస్తే. హలో, కొంచెం ముందుకెళ్ళరా బాబు, కొంచెం ముందుకెళ్ళు. నాకు చాలా భయం వీడు చూస్తే. మీకేమైనా భయమా? లేదంటే అన్న కదా, మీ అన్న కదా. దేవునికి స్తోత్రం. ఈయన డాక్టర్ అయిపోతున్నాడు, ఈయన ఇంజనీర్ అయి కూర్చున్నాడు. ఈ అమ్మ తన ఐటీ ప్రొఫెషనల్, ఇవి కూడా ఐటీ ప్రొఫెషనల్. ఈమె బెంగళూరులో దేవుడు ఆశ్చర్యకరంగా తీసుకొని వచ్చాడు. సో అలాగే రవి పాస్టర్ది ఒక అద్భుతమైన సాక్ష్యము. ఆయన 16 ఎన్ని సంవత్సరాల వయసు? 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భయంకరమైన ఆస్తమాతో వచ్చాడు. దమ్మాడదు, ఎప్పుడు గుండె ఆగిపోతుందో, ఎప్పుడు చనిపోతాడో అన్నట్టుగా ఉన్న వ్యక్తి. అయితే దేవుడు తన కృపచేత ఆయన విశ్వాసమును బట్టి, మా ప్రార్థన బట్టో మా విశ్వాసాన్ని బట్టో కాదండి, ఆయనకున్న విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థపరిచాడు. థ్యాంక్ గాడ్. లాస్ట్ వీక్ ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలని మేము చాలా ఆలోచించాం. అప్పుడు వీళ్ళ మమ్మీ తీసుకొని రండి, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు, శాంతి సిస్టర్. అయితే తర్వాత ఆలోచన చేసి నరసింహరావుకి చక్కటి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, డాక్టర్ విక్కీ ఉన్నాడు కదా అని. విక్కీ ప్లీజ్ కమ్ టు ద ఫ్రంట్. సచ్ ఎ బ్లెస్సింగ్. విక్కీ తీసుకొని బీబీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను అక్కడ. నేను ఒకటే ప్రశ్నలు, ఎందుకు ఇక్కడ ఆగుతున్నాం, మనం ఈ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం? పెద్ద హాస్పిటల్లో ఖర్చు అవుతుందని భయపడుతున్నామా? ఎంతన్నా ఖర్చు కానివ్వండి, నేను అడిగితే కుప్పల డబ్బు వస్తుంది. నేను ఇప్పుడు అడిగాను, నెవర్ ఐ నెవర్ ఆస్క్ ఫర్ మనీ. హల్లెలూయా. కుప్పలు కుమ్మరిస్తారు డబ్బు నేను అడిగితే. ఓకే, నాకు బాగాలేనప్పుడు మా సొంత తమ్ముడు ఫస్ట్ 7 lakhs నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. నేను కరోనాతో బాధపడుతుంటే అక్కడికి ఎవ్వరు కూడా అడుగు పెట్టలేరు. అటువంటి స్థలంలోకి ఈయన నాకు పెద్ద కొడుకులాగా ఈయన పరుగులు పెడుతూ ఉన్నాడు, నా ఫైల్ పట్టుకొని. ఆయనకి కరోనా అంటుకుంటుందన్న భయమే లేదు. ఆయన అన్ని మొత్తం నా రిపోర్ట్స్ తీసుకొని రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు ఆయన. మా తమ్ముడు పంపిన క్యాష్ ఉందనంటే అప్పుడు పోయి టక్మని కడుతూ వచ్చాడు. ఆయన దగ్గర ఎంత క్యాష్ పెట్టాడో నాకు తెలియదు. ఇట్లాగ అందరూ పెట్టేవాళ్ళు బోలంతమంది ఉన్నారు, మనకి లేరని కాదు, మనం ఆశపడం. హల్లెలూయా. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చివాడై ఉన్నాడు. సో ఈయనను డాక్టర్స్ చూసి, విక్కీ వాళ్ళ డాక్టర్ గారు చూసి, ఆయన కార్డియాలజిస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ చూసి అన్నాడు, దెర్ ఇస్ నథింగ్ టు వరీ, గో అన్నాడు. అందుకే ఈవేళ నాట్యం చేశాడు ఆయన. బాబా. ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. నాకు ఇలాగా ఆరాధన చేయటం చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇంకొక గంట సేపు మీరు ఆరాధిద్దామని అంటే ఆరాధిద్దాం. నేను ఒక్కనే నాట్యం చేస్తా, మీరెవరు చేయకండి. గాడ్ బ్లెస్ యూ. నువ్వు చేస్తావా?
నాకు పోటీ అయ్యింది నువ్వు మరి. ఓకే, ఇక్కడ పరిచయలో ఉన్న వారిలో మరి కాలేబ్, ఫస్ట్ కాలేబ్ ఎక్కడున్నాడో ముందుకు రండి. కాలేబు రాణి ముందుకు రావాలి. అలాగే సోదరి శాంతి సిస్టర్ కూడా రావాలి. తను మరి చాలా త్యాగపూరితంగా పరిచర్య చేస్తారు. వారి ఇక్కడ పరిచర్య మాత్రమే కాకుండా మా ఇంటిలో మా చెల్లె చాలా బాగా లేనప్పుడు, అంటే కార్ యాక్సిడెంట్ అయ్యి ఆమె నడుమంతా ఇరిగిపోయి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు శాంతక్క సొంత కుమార్తెలాగా ఆ ఇంటిలో పనిచేసింది. మా మమ్మీకి చేసింది, మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో సేవ చేసింది ఆమె, ఇంకా చేస్తూనే ఉన్నది. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు సిస్టర్ శాంతక్క. అండ్ కాలేబు మన తరగతులకు వచ్చాడు, బుధవారం తరగతికి. నేను ఎందుకు వచ్చావు ఇక్కడికన్నా అంటే, నేను వాక్యం నేర్చుకోండి కాదు, పోయి చదువుకోపో అని చెప్పిన. హలో, వాక్యం నేర్చుకోనికి వచ్చినావా, పో చదువుకోపో అని చెప్పాను. అప్పుడు నా మాట విని ఆయన చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సిరిసిల్లకి వెళ్ళాడు. సిరిసిల్లలో చదువుకుంటున్నాడు. ఆయన తన స్నేహితుల్ని కొందరిని ప్రభు కొరకు సంపాదించుకొని వారు ఎక్కడ గ్యాదర్ కావాలో తెలియక అక్కడ ఒక స్టేడియంలో గ్యాదర్ అవుతుంటే ఈయన ప్రార్థన చేస్తుంటే స్టేడియంలో వాళ్ళందరూ కింద పడిపోయారు. రోడ్డు మీద పోయే వాళ్ళు ఆగి చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అటువంటి పవర్ఫుల్ మినిస్ట్రీ కలిగిన వారు మీ మధ్యన మీకు సేవ చేస్తూ గిన్నెలు మోస్తూ తిరుగుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు తన కృప చేత ఈ విధమైన పరిచయం మీకు కనుక. మీలో చాలామంది ఇంతకుముందు విజయానంద్ గారు చెప్పారు కదా, ఎక్సలెన్స్. ఆయన గురించి ఏం చెప్పారు నిన్న? మనకేం మెసేజ్ వచ్చింది డానియల్ గురించి? ఎక్సలెన్స్, హల్లెలూయా. అండ్ ద సేమ్ వర్డ్ ఈస్ కమింగ్ హియర్ అగైన్ for excellence. Glory to God. You may excel in every aspect. May God bless you richly. Carry on. God loves you. God bless you all. Hallelujah. Be blessed. Okay, 1 minute. Come. Yeah. Vicky want to share something with us. అందరికీ ప్రైజ్ లార్డ్. సో టైం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ, అండ్ ఎస్పెషల్లీ సినా అంకుల్కి, నర్సింగ్ అన్నకి, ఆల్ ద పాస్టర్స్ అండ్ విజయానందన రేచలక్క, థ్యాంక్ యూ సో మచ్. సో సారీ మై వాయిస్ హెస్ గాన్ హార్స్, బట్ నేను ఒకటే నిమిషంలో చెప్తానండి. ఉన్న సాక్ష్యము, నా సాక్ష్యము ఇప్పటి వరకు 8 years అయింది. బట్ నేను ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసిన, ఎప్పుడు చెప్పాలి ఈ సాక్ష్యం అని. 2 అండి. ఒకటి నా ప్రొఫెషనల్ కెరియర్, ఇంకొకటి నా స్పిరిచువల్ కెరియర్. నా ఫస్ట్ గిటార్ నాకు కొనిచ్చింది. నాకు చిన్నప్పటి నుండి నాకు మ్యూజిక్ పైన చాలా ఇంట్రెస్ట్ అండి. మా తాతల నుండి వర్షిప్ చేసే అది ఉంది. సో మా మమ్మీ నాకు బాగా గుర్తించి, నేను నా MBBS అబ్రాడ్లో చేశానండి. మమ్మీ నేను వెళ్ళిపోతున్నా, అట్లీస్ట్ ఇప్పుడన్నా గిటార్ కొనేమంటే ఒక 300-500 నోట్స్ తీసి, ఐ స్టిల్ రిమెంబర్, టేబుల్ పైన పెట్టేసి వెళ్ళింది మా మమ్మీ. ఆ డేస్లో ఫస్ట్ 1500 వాజ్ నాట్, అంటే వి వర్ గుడ్, బట్ స్టిల్ మై మామ్ గివింగ్ దాట్ వాజ్ సో మచ్ ఫర్ మీ. బట్ 1500కి గిటార్ అది నాకు తెలుసు. ఆ టైంలో యూత్ మీటింగ్స్ అయినాయి హైదరాబాద్ చర్చ్ ఆఫీస్లో. విజయానంద్ అన్న వాళ్ళే పెట్టారు. అన్న పెట్టిన దానికి ఎవ్రీ ట్యూస్డే నేను ట్రైన్లో వెళ్ళి 2 weeks అటెండ్ అయినా. నేను వెళ్ళే టైంలో నాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. నేను బైపీసీ తీసుకున్నాను, నాకు ర్యాంక్ రాలేదు. చాలా డిసప్పాయింట్ అయినా. మా డాడీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మా డాడీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉండే ఆ టైంలో, మమ్మీ కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్. మేము ఇంత ఉన్నాము, వీడికి రాలేదు, అందరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. నేను చాలా డిస్కరేజ్ అయినా. నేను లిటరల్గా ఏమనుకున్నా అంటే, నేను డాక్టర్ కావడం ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాతో అవుతుందా, నేనేంది డాక్టర్ ఏంది అనుకున్నా. నేను యూత్ మీటింగ్కి వెళ్ళి ఆ రోజు లేట్ అయింది ట్రైన్. ఎట్లా అంటే ఇంకొక 10 minutes అయితే యూత్ మీటింగ్ అయిపోతుంది. నేను అనుకున్నా ఈ టైంలో పోతే నవ్వుతారు నన్ను చూసి. అప్పట్లో హైదరాబాద్ అంటే హైదరాబాద్లో వాళ్ళందరూ, నేను ఇక్కడ ఉన్నాను, ఈ టైంలో పోతే ఎట్లుంటుంది అనుకున్నా. కానీ బట్ నో, వెళ్ళాలి, ఏదో ఒకటి చేసి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళగానే అన్న చెప్పిన ఫస్ట్ మాట, నేను వెళ్ళి కూర్చొని నా తలెత్తగానే అన్న ఈరోజు చెప్పిన మాట ఆ రోజు సేమ్ చెప్పాడు. గాడ్ డజంట్ చూస్ ద వన్ హూ ఈస్ క్వాలిఫైడ్,
but he chooses the one who is available and he qualifies him. It came from the verse 1 Corinthians 1st chapter 27th verse. నాకు ఈ రోజు వరకు నేను ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నానండి. అన్న ఆ రోజు చెప్పిన మాటకి నాకు అది ఇట్ పియర్స్డ్ ఇన్ టు మై హార్ట్. అది లోపలికి వెళ్ళి నేను అనుకున్నా, వా అసలు నేను ఏమనుకున్నాను, గాడ్ డైరెక్ట్లీ స్పోక్ టు మీ త్రూ అన్న. అండ్ ఇంకా నేను అనుకున్నా నో టర్నింగ్ బ్యాక్. ఈ ఎగ్జాక్ట్ వర్డ్ నేను అనుకున్నా, నో టర్నింగ్ బ్యాక్. గాడ్ హెస్ గివెన్ మీ ద కన్ఫర్మేషన్. అండ్ ఆ డే తర్వాత నాకు అన్నతో ఒక తెలియని ఒక అది ఉంది. ఆఫ్టర్ దాట్ ఐ హర్డ్ అన్నా ప్రీచింగ్ టుడే. అండ్ నాకు ఫస్ట్ గిటార్ ఆ 1500కి ఇంకొక 2000 యాడ్ చేసి అన్న గిటార్ కొనిచ్చారు నాకు. నేను ఆ టైంలో అన్న చెప్పాలంటే తెలంగాణలో చెప్పాలంటే అన్నని ఎత్తి తిన్నా నేను. ఒక 1 వీక్ పాపం రోజు ఫోన్ చేసిన అన్నకి నేను. అన్న చాలా బిజీ ఉండేవారు. నేనైతే అంటే అప్పుడు నేను అంత పెద్దని కాదు, పాపం డిస్టర్బ్ అవుతుందేమో, కాల్ చేయొచ్చో లేదు అన్న వాళ్ళకి ఎట్లా అనుకున్నాను. కానీ పాపం అన్న ఒక ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు. వర్షం పడుతున్నా కానీ అన్న నా కోసం వచ్చాడు. వచ్చి ఫోర్డ్ ఫియస్టా కార్, అప్పుడు అన్న కార్ ఎక్కించుకొని తీసుకెళ్ళి నా గిటార్ కార్డ్ షాప్లో కొనిచ్చి, డబ్బులు లేవు 1500 ఎక్కడ ఇయ్యగానే ఆయన 1500 చూసి నా ముఖం చూశాడు షాప్ ఆయన. అన్న చూసి లేదు లేదు ఒక సైగా చేశాడు అన్న. నేను చూసిన ఆ రోజు. తర్వాత గిటార్ తెచ్చి గిటార్ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇచ్చి చేతిలో పెట్టారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే ఇదంతా నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఆ రోజు అన్న వాళ్ళు నాకు ఇచ్చిన లిఫ్ట్ ఈ రోజు గాడ్ హెస్ పుట్ మీ వేర్ ఐ యామ్ టుడే టు వర్షిప్ ఇన్ గాడ్. ఐఎమ్ టెస్టిఫైయింగ్ ఇట్. ఈరోజు మీరు ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ పుట్ మీ ఇన్ దిస్ ప్లేస్ వేర్ ఐ కుడ్ వర్షిప్ గాడ్. అండ్ నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను చాలా వాడుకున్నారండి. నేను ఆ సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదు. బట్ 6 కంట్రీస్లో నుండి వచ్చిన పీపుల్లో ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ వర్షిప్ లీడర్. నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ ఉన్నప్పుడు నా పాస్టర్స్ నాకు చెప్పారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికే పరిమితం కాదు, మీరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి, ఇప్పటికీ చెప్తారు మాకు వర్షిప్ టైంలో, మీరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మీరు అందరూ వర్షిప్ లీడ్ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కటి నేను నమ్మినానండి, నేను విశ్వసించిన, అది జరిగింది. అండ్ ఈరోజు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు స్పెషల్లీ విజయానంద్ అన్న అండ్ రేచల్ అక్క నాకు గిటార్ స్టార్టింగ్లో నేర్పించారు అక్క. అండ్ టు ఆల్ ద పాస్టర్స్ థ్యాంక్స్ అ లాట్. అండ్ అంకుల్ అన్నారు నేను చాలా బ్లెస్సింగ్ ఇక్కడ అందరికీ అని. అండ్ ఇట్ ఆల్ హ్యాపెండ్ త్రూ గాడ్ అండ్ త్రూ ద పీపుల్ ఆఫ్ గాడ్. థ్యాంక్స్ అ లాట్ అంకుల్, థ్యాంక్స్ అ లాట్.